రైకల్ మండలం వీరాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. వీరాపూర్ అనుబంధ గ్రామాలకు అదనపు బస్సు కోసం వినతి కోరగా రవాణా శాఖ మంత్రితో మాట్లాడి అదనపు బస్సు సర్వీసుల పునరుద్ధరణకు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నీటి లీకేజ్ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించాలని ఎంపీడీఓ సెక్రటరీని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున 30 లక్షల గోదాం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వాటిలో గోదాము, మహిళా సంఘం, కమ్యూనిటీ యాక్టివిటీ భవనం ఉన్నాయన్నారు. మహిళలకు నిధులు సక్రమంగా ఉపయోగపడాలని గత 2025 జనవరిలో ఐఏఎస్ సృజన మేడం హైదరాబాద్ లో కలిసి మహిళా సంఘం గోదాంపై వినతి పత్రాన్ని ఇవ్వగా రాష్ట్ర స్థాయిలో మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నిరంతరం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. రవి అయ్యా నేను बोल अरे तिरुपति रा को बुलाता महिला सुरेंद्र की మొత్తం పని చేసి వీరాపూర్ అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, వీరాపూర్ అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అయ్యా ఇచ్చినందుకు సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో మా ఊరికి చేయాలని వార్డు మెంబర్గా నేను కోరుకుంటున్నాను. సమస్యలు ఏదైనా కానీ సంజయ్ కుమార్ గారికి చెప్పి అన్నీ సాల్వ్ చేసుకోవాలని తెలుపుకుంటున్నాను. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సిందిగా. ఎందుకంటే మా ఊరు వెనకబడి ఉన్నది కాబట్టి మా సార్ ఎట్లన్నా చేసి డెవలప్ చేస్తాడని మా ఊరందరూ నన్ను ఎన్నుకున్నారు. అందుకొరకు మా సార్ను చూడ నాయందు దయదలిచి ఏ పని చెప్పినా లేదనకుండా చేసి పెడతారని ఆశతోటి ఎదురు చూస్తున్నాను. అందరికీ అధికారులకు ముఖ్యంగా ఒక పండుగ వాతావరణం మహిళా అక్కచెలకు భయనకు మీ అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు. అదృష్టవంతురాలు, ఎందుకంటే మొట్టమొదటిది ఏ రోడ్డుకో మోరికో కాదు, మహిళా సంఘ భవనానికే పూజ చేశాం. అయితే మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న రెండవసారి గెలిపించారు. మొదటిసారి కూడా అది మామూలు మెజారిటీ కాదు, 1,04,000 ఓట్లు వచ్చినాయి. ఇంతవరకు చరిత్రలో మన జిల్లాలో ఎవరికి రాలే. మీరు అన్ని ఓట్లు వేసి గెలిపించారు. ఆ అనుభవంతో కొన్ని పనులు చేసినాం. రెండవసారి అంతటా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంటే ఇక్కడ నేను నన్ను గెలిపించాను. ఇక్కడ కూడా మెజారిటీ ఇచ్చాను. మరి ఆ తర్వాత నాకున్న అప్పుడు మొదటిసారి వచ్చిన అనుభవంతో అరే తాట్లవేలకు గోదాం కట్టాం, ఇటుకలకు గోదాం కట్టాం, భూపత్పూర్లో గోదాం కట్టాం. అది ఏదో ఎరువులు ఉన్నప్పుడు పెట్టుడు, తర్వాత షెటర్ వేసి పెట్టుడు.
అంతకు తప్ప దేనికి వనికస్తలేదు. 40 లక్షలు 50 లక్షలు అంటున్నారు. కొద్దిగా చిన్న అయినా కానీ 20 లక్షలతోటి 2-3 కట్టుకొని మన రైతు వేదిక అల్లీపూర్లో ఎట్లుంటుందో, దర్వాజపేట ఎట్లుందో అట్లా కొద్దిగా కిటికీలు అట్లా పెడితే మనకు అన్ని తీరులో ఉపయోగపడతాయని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చాక నేను, మన ఎంపీడీఓ గారు మదన్ సార్ అని చెప్పి సీనియర్ ఎంపీడీఓ వారు, మీ మహిళలకు సంబంధించి జిల్లా అధికారి డిఆర్డిఓ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 27వ తారీఖు 1వ నెల 2025 అంటే 13 నెలల కింద ఒక ఉత్తరం రాష్ట్రం రాష్ట్ర అధికారి, ఎందుకంటే ఈజీఎస్సీ కాబట్టి కేంద్రం కూడా మనకు పర్మిషన్ ఉండాలి. వాస్తవానికి మనము మంచిగా వినాలి. కేంద్రానికి ఏదైతే సెల్ ఫోన్ కట్టుకుంటేనో, లేకపోతే ఈ దస్తి కొనుక్కుంటేనో, ఈ గడియారం కొనుక్కుంటేనో కట్టే పైసలు కేంద్రానికి పోతాయి. ఇంకా నాటువంటి డాక్టర్లము, ఈ కాంట్రాక్ట్ చేసేటోళ్ళు, ఉద్యోగస్తులు కూడా, మేమే కాదు, సార్ వాళ్ళు ₹1,00,000 జీతం, అందులో 20-25 వేలు ఢిల్లీకి పోతాయి. 40 పైసలలో ఇదొకటి అయినా దానికి పర్మిషన్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా నేను ఉత్తరంలో 20 లక్షల చొప్పున ఏటి మంజూరు చేయమని రాస్తే 10 లక్షల చొప్పున 2 ఒక్కో గ్రామానికి, 20 లక్షల చొప్పున 30 లక్షల చొప్పున 1 మంజూరు వచ్చింది. మరి ఆ రకంగా ఒక గ్రామంలో ఒక సర్పంచ్ గారిన ఉప సర్పంచ్ గారు చురుకుగా ఉంటే మీ మహిళా సంఘాలకు కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ₹30 ఒక గోదాం అంటే ఆ డిజైన్ మీకు చూపెడతారు ఎంపీడీఓ గారు, ఏఈ గారు. తాట్లవాయి గోదాం, ఇటుకల గోదాం లెక్క ఉండదు. దీనికి మంచిగా కిటికీలు అవన్నీ కూడా ఉంటాయి. మామూలు టైంలో మంచిగా ఫంక్షన్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లనే పక్కన ఇంకొకటి మహిళా సంఘంకు 10 లక్షలతోటి మామూలు కట్టి మీదికెళ్ళి రేకులు వేస్తే టకా అయిపోతుంది, చేసుకొని మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి 10 లక్షలతోటి కొద్దిగా చిన్న మంచి చెత్త కూడా చేసుకోవచ్చు. అదెందుకంటే కమ్యూనిటీ యాక్టివిటీస్ అంటారు. అంటే మనకు సంబంధించిన మీరు సంఘాలు కూర్చొని అక్కడ కుట్టు మిషన్ నేర్చుకోడా, లేకపోతే ఇంకెవరైనా పిలుచుకొని నేర్పుకోడా, అట్లాంటి అన్నిటి వాటికి కూడా పండుతుంది. ఈ రకంగా మంజూరు చేయించిన. కొన్నిసార్లు కొందరు అంటారు, అరే ఈ దేశం అంతా వచ్చింది, పోయి రాష్ట్రం అంతా వచ్చింది, మీ ఎమ్మెల్యే చేసింది అంటారు. కానీ ఆ ఉత్తరం బట్టిగానే ఉండదు. బాజాప్తా డేట్తో సహా ఎమ్మెల్యే రాసింది ఉంది. నేను అక్కడ హైదరాబాద్లో 1-4 సార్లు తిరిగినా. ఆ మేడం కూడా మన మహిళ సృజన మేడం ఐఏఎస్ అంటే అత్యంత ఎక్కువ చదువుకున్న మేడం. ఆడికి మామూలుగా అయితే నాకు టైం దొరకదు, ఇక్కడ ఉంటా. ఆ మేడం కూడా దొరకదు. అది ఎప్పుడు ఉంటుందో చూసుకుని పోవాలి. 3-4 డిపార్ట్మెంట్లు బాగా తెలివిగల మేడం అని చెప్పి ఎక్కువ పని చెప్తారు. కొత్తగా అపాయింట్ అయిన ఎంపీడీఓ మణికంఠ అని మన జిల్లా వాడు, జగిత్యాల, చెప్తున్నాడు మన మేడం ఈ టైంకి ఉన్నది సార్ అంటే నేను అది చక్కగా అడిగి కూర్చుంటుంటే. ఆ రకంగా ఇవన్నీ మనం చేసిన పనికి ఇది మీరు నన్ను గెలిపించినందుకు ఇవాళ మనకే కాదు రాష్ట్రం అంతా కూడా ఇది ఉపయోగపడ్డది. మరి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా ఈరోజు ఇదే కాదు, మా అన్న చాలా రోడ్లు కావాలని చెప్పి పేద లిస్ట్ ఇచ్చాడు. ఓటేని కూడా తప్పకుండా వేస్తాం. రామస్వామి సర్పంచ్ ఉన్నప్పుడు కావచ్చు, మరి వారు దిగిపోయినాక తర్వాత కావచ్చు, మన ఊర్లో ఏం లేకుండా 10-15 రోడ్లు చేసాం, మోర్లు చేసాం. ఇంకా కూడా తప్పకుండా సహకారం ఉన్నంత వరకు చేస్తాం. ఒక్కటే జ్ఞాపకం ఉంచుకొని, చాలామంది అనుకున్నారు సంజయ్ కుమార్ ఏంది మరి అటుకెళ్ళి గెలిచిండు, అంటే ముఖ్యమంత్రి దగ్గర పోతుండు, పోయి సార్కి చాలా కప్పుతుండు, ఆయనతో సార్ కండవ కప్పిండు. మరి ఇదంతా ఏందని లొల్లి నడుతూ ఉన్నది. మరి ఇలా మొన్న చూసిండ్రు కరీంనగర్ మీ మహిళా సభలకు వచ్చారు, వేలాది మంది మహిళలు ఉండరు, పెద్ద అధికారులు అందరు ఉన్నారు. నేను జగిత్యాలకు ఏది అడుగుతుంది మంజూరు చేస్తా అని చెప్పాను. అంటే ప్రభుత్వంతో మనం కలిసి పనిచేస్తే పనులేదు. అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీతోటి కలిసి పనిచేయాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అందుకని చెప్పి నేను ఈసారి ఎలక్షన్లలో కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్న వాళ్ళ కోట్లేమని చెప్పి జగిత్యాల అవుట్ రైట్గా ప్రచారం చేసాం. ముందటోటి ఎన్నుకోటి ఉండదు. మేమిద్దరం దోస్తులం ఉంటుంటే ఎమ్మెల్యేలం. సో అభివృద్ధి కావాలంటే అధికార పార్టీతో అండగా ఉండాలి. మరి రామస్వామి అన్న కూడా చెప్పాలంటే ఎన్నికటికెళ్ళి తెలుగుదేశం ఉంటుండే. నడిలో నాకు సాయం చేసాడు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేనంటే ప్రేమ ఇంతకుముందు చెప్పినా కదా మొదటికెళ్ళి కలిసి ఉన్నామని. మరి ఈ రకంగా మెలిసి ఒకరికొకరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీరు నాకు అండగా ఉండండి, నేను ప్రభుత్వానికి అండగా ఉంటా. అందరం కలిసి మన ప్రాంతాన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేసుకుందాం. కొన్ని సమస్యలున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంట్రాక్టర్లు పనిచేయాలంటే నడువు విడిచిపెట్టిపోయారు. వీరాపూర్ రోడ్ ఎట్లా మనం చూస్తున్నాం, బాధ అనిపిస్తాం. అంతకంటే చాలా పెద్దవి చేసిన వరదలకు తెగిపోతే చిన్న ప్యాచ్ బుక్క చేయాలి. ఏది రామాజపేటది మన మైతాపూర్ది, కొన్ని అట్లాంటి చిన్న చిన్న పనులు ఆగిపోయినాయి. పెద్ద పెద్ద బ్రిడ్జిలు చేయించినాం. ఇటుకేల రామాజపేట బ్రిడ్జ్, రామారావుపల్లి బ్రిడ్జ్ 9 కోట్లది. ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా ఖచ్చితంగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సీసీ రోడ్ల మంజూరుకు పనిచేస్తా. మరిగా కొన్ని మా మస్జిద్లకే కావచ్చు, ఆ ప్రాంతంలో రోడ్లకు కావచ్చు, అవన్నీ కూడా తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.